భార్య లేకపోతే భర్త చెలాయింపు, అధికారం, ఆవేశం ఎవరి మీద చూపిస్తారు? అలాగే ప్రేమను కూడా చూపించండి. భార్య మాట విన్నంత మాత్రాన నువ్వేమైనా కూజా అని నువ్వు అనుకుంటే, నువ్వే కాదు నీ చుట్టుపక్కల వాళ్ళు ఎవ్వరు అనుకున్నా కూడా అది మూర్ఖత్వం, అవివేకం అని నేను అంటాను. ఎందుకో చెప్పనా? కృష్ణుడంతటి వాడే భార్య కాలు పట్టుకున్నాడు. రాముడంతటి వాడే భార్య కోసం ఎంత పరితపించిపోయాడో. నలుగురు మాటలు విన్నా కూడా పరితపించి ఏకపత్ని వ్రతుడిగా ఉన్నాడు. అవునా కదా? శివుడంతటి వాడే భార్య గంగాదేవిని నెత్తి మీద పెట్టి చూసుకున్నాడు. అలాంటిది మానవ మాత్రలం మనమేమాత్రం చెప్పండి? భార్యని సంతోషపెట్టండి, మీరు సంతోషంగా ఉండండి, మీరు అధికారం చెలాయించగలరు. అప్పుడు